హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ఏముందంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి. మీ పైన నాయకులుగా ఉన్నవారు ఎవరున్నారు? మీకు నాయకులు, సంఘం, విశ్వాసులు, క్రైస్తవులు అందరూ మీ అందరికి నాయకులు ఎవరు? వినండి, కొంచెం ఆసక్తిగానండి. నాయకుడు ఎవరు మీకు? ఇశ్రాయేలీయులకు నాయకుడు ఎవరు? మోషే. ఇప్పుడు సంఘానికి నాయకుడు ఎవరు? కొంచెం గట్టిగానండి. భాస్కరేనా లేకపోతే మీరా? నేనేనా? డౌట్ లేదు. మీరు ఒప్పుకోకపోయినా నాయకుడు నేనే. మరి ఏం చేయాలంట? మీ పైన నాయకులుగా ఉన్న దైవజనుడు అంట మీ గురించి, మీ ఆత్మల గురించి ఏం చేయాలంట? లెక్క అప్ప. ఎవరికి లెక్క అప్ప చెప్పాలంట? దేవునికి చెప్పాలి. నేను మీరు బాధతో ఉన్నా, బలహీనతో ఉన్నా, సమస్యలతో ఉన్నా, శోధలతో ఉన్నా, అనారోగ్యాలతో ఉన్నా, లేక ఇంకా ఏదైనా సంతోషం ఉన్నా, మిమ్మల్ని కాసే పని, మీ కొరకు ప్రార్థన చేసే పని, మీకు వాక్యాన్ని బోధించే ఆ బాధ్యత అంతా నాకు ఇచ్చేది. అవునా? కనుక మేము నీ ఆత్మను కాపాడాలి. మేము కాపాడాలంటే మీరేం చేయాలి? మరి నాయకులైన దైవ సేవకులు కాపాడాలి మిమ్మల్ని అంటే మీరేం చేయాలి? వారి మాట విని. ఎవరి మాట? పెళ్ళి ఏర్పాటు చేసుకుంటారు ఎవరన్నా, పెళ్ళి పెట్టుకుంటారు. పెళ్ళి పెట్టుకున్నప్పుడు ముహూర్తం ఎవరు నిర్ణయించాలి? ముహూర్తం ఎవరు పెట్టాలి? పెళ్లి డేట్ ఎవరు ఇవ్వాలి? పాస్టర్ గారు ఇవ్వాలి. కానీ చాలామంది ఏం చేస్తారు? అమాయకులు పైగా చెప్తారు, మా ఏరియాలో పంతులు ఉన్నాడు, ఆ పంతులు ఫలానా తెల్లవారుజామున 3:30 గంటలకి మంచి టైం అంట, ఆ టైంలో పెళ్ళండి పాస్టర్ గారు, కనుక మీరు వచ్చి ఏం చేయాలంటే ఆ టైంలోనే పెళ్ళి మేము చేసేది మమ్మల్ని చేయమంటారు ఆ టైంలో. లేదనుకో ఆయన వచ్చి పెళ్లి చేస్తున్నాడు, నువ్వు వచ్చి ఏం చేయాలి? చూస్తా ఉంది. కానీ బైబిల్ ఏం చెబుతుంది? ఇల్లు కట్టుకునే వరకు ప్రార్థన చేస్తాం మేము. చాలామంది విశ్వాసులు ఏమనుకోమకండి. ఒక సమయంలో ఎలాంటి విశ్వాసం ఎలా ఉండేవాళ్ళో తెలుసా? నేను వెళ్ళి ప్రార్థన చేస్తానికి వెళితే నాకు కుర్చీ కూడా ఉండేది కాదు, కనీసం పీట కూడా ఉండేది కాదు. అంత దీన స్థితిలో ఉండేవాడు. ఇరుకు ఇల్లు విలవిలలాడిపోయాడు. నేను వెళ్ళి ప్రార్థన చేసి ఎంతో ధైర్యపరిచేవాడు. దేవుడు మీకు విశాలమైన ఇల్లు ఇచ్చునుగాక, విశాలమైనటువంటి గృహమే, కొన్ని రెంటిల్లే విశాలంగా దేవుడు ఉంచునుగాక అని ఆ ఇరుకులో, ఆ పేదరికంలో, ఆ బాధలో, ఆ వ్యాధిలో వాళ్ళని ఎంతో ధైర్యపరిచి, మరణాపాయంతో బాధపడుతున్న వాళ్ళనేమో నువ్వు బతుకుతావు, నువ్వు భయపడమాక అని ఎంతోమందిని అలా ధైర్యం. మరి ఇప్పుడు బాగుపడ్డావు, విస్తరించావు, అన్ని సదుపాయాలు, అన్ని విధమైనటువంటి సౌకర్యాలు దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? మరి ఎవరి మాట విన్నావు? ఇప్పుడు అప్పుడేమో అయ్యగారి మాట విన్నావు, ఇప్పుడు ఎవరి మాట వినాలి? మాట్లాడట్లా, సమాధానం లేదు. ఇప్పుడు కూడా ఎవరి మాట వినాలి చెప్పండి? మీ పైన నాయకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక సేవకుడు చెప్పినట్టు మనం ఏం చేయాలి? వినాలి. కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, భయంకరమైన దీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని దాసుడు ద్వారా దేవుడు నిన్ను ధైర్యపరిచాడు, నిన్ను ఆదరించాడు, ప్రోత్సహించాడు, ఉత్సాహపరిచాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఉత్సాహం ఉండాలి. దైవ సేవకుడు చెప్పినట్టే వినాలి.
వారి మాట మనం వినాలి. చూడండి, మనం ఎప్పుడెప్పుడు వినాలో చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ దైవ సేవకుడు గురించి మొట్టమొదటిగా చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15:22లో ఎప్పుడు వినాలి అంటే యుద్ధాల్లో, పోరాటాల్లో. అంటే ఇప్పుడేమో మనకేం చెప్పండి, పోరాటాలు వస్తాయి. ఏం పోరాటాలు? మనుషుల ద్వారా, మనసులో పోరాటాలు, లోకంతో పోరాటం, విడిచిపెట్టి వచ్చిన మతంతో పోరాటం, బంధువులతో పోరాటం. ఈ పోరాటాల్లో ఎవరు చెప్పినట్టు వినాలి? సౌలు రాజుని యుద్ధానికి వెళ్ళమంటాడు దేవుడు. వెళ్ళి ప్రవక్త అయిన సమూయేలు ద్వారా మాట్లాడతాడు. యుద్ధంలోకి వెళ్ళినాక ఏం చేయమంటాడు? ఆ అమాలేకులైనటువంటి ఆ శత్రువులను అందరినీ కూడా ఏం చేయాలి? మీరు నాశనం. అంటే పాత నిబంధన ప్రకారం ఏంటంటే అన్య జనాంగం అంటే దేవునికి వ్యతిరేకమైన ప్రజల్ని చంపేసేటువంటి అది పాత నిబంధన చట్టం అది. కానీ ఈయనేం చేస్తాడంటే కనీసం అక్కడ ఉన్న ఆస్తి బంగారం కూడా ఆశించొద్దు అంటాడు దేవుడు. బంగారం కూడా కాల్చేయమంటాడు. కానీ ఈ రాజు ఏం చేస్తాడంటే ఆ బంగారాన్ని తెచ్చుకుంటాడు, అక్కడున్న బలిసినటువంటి పశువులు తెచ్చుకుంటాడు. ఇది ఇంతగా అసలు విషయం అంటే అక్కడ రాజుని చంపడం, దేవుడేమో అంతా నాశనం చేయమంటాడు. లేక ఇప్పుడు మనం చెప్పాలంటే లోక పద్ధతులన్నీ మానేయాలి. అంటే ఇహలోక ఇంతకుముందున్న అలవాట్లు, ఆచారాలు, తిథులు, విధులు, అమావాస్య, పౌర్ణాలు, శుక్రవారాలు, మంగళవారాలు ఇటువంటివి ఉన్నాయే, ఇవన్నీ మనం ఏం చేయాలి? చంపేయాలి. ఇక ఇవి మన నోటమట రాకూడదు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? అన్నీ విడిచిపెట్టేస్తాం. ఎక్కడో ఏదో ఒకటి పట్టుకుంటాం, ఏదో ఒకటి పట్టుకొని పూర్తిగా లోబడం. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే 15:22లో ఇలాంటి మత పోరాటాలు, మనుషులతో పోరాటాలు, బంధువులతో పోరాటాలు, స్నేహితులతో పోరాటాలు, పోరాటాలు అంటే ఏదో కొట్టుకోము, తిట్టుకోము. కానీ వాళ్ళు ఏమనుకుంటాము, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు వస్తారో రారో, వీళ్ళు ఇష్టపడతారో లేదు, వారు చూస్తారో లేదు, అమ్మో అందరూ దూరం అయిపోతారు. దేవుడేమన్నాడు? నువ్వు లేచి నీ దేశం విడిచి, నీ బంధువులు విడిచి నేను చూపించే ప్రాంతానికి రా అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవుడి మాట చెప్పుకుంటూ విన్నాడు. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? వెనుకున్న అంటే మరిచి ముందున్న వాటి కొరకు చెప్పండి. గతించిన కాలమే చాలు అన్యజనుల ఇష్టం నెరవేర్చడానికి. ఇప్పుడు ఎవరి ఇష్టం నెరవేర్చాలి చెప్పండి? దేవుని ఇష్టం నెరవేర్చాలి. ఇప్పుడు మనం ఎవరి మాట వినాలి? ఈ పోరాటాల్లో, ఈ నలుగులాట్లో చెప్పండి, ఈ యొక్క సంశయాల్లో దేవుడు మాట విందామా? నాయకుడు ద్వారా దేవుడు మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు ఎవరు? నేను చెప్పే మాట బైబిల్ ప్రకారం ఉంటేనే మీరు నమ్మాలి. నేను చెప్పేది ఏ సమస్యను మీరు చెప్పండి, ఆ సమస్యకి బైబిల్ ప్రూఫ్ చెప్పి నేను చెప్పినప్పుడు అవును ఇది దేవుని మాట, దేవుడు తన దాసుడి ద్వారా నాతో మాట్లాడాడు అని మాట వినాలి. అందుకే అక్కడ అంటాడు బలులు అర్పించుట కంటే అనంటే, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మాట వినకుండా నువ్వు ప్రథమ ఫలాలని, దశంభాగాలని, ఇంకా ఏవో నువ్వు దేవునికి ఇచ్చిన ఇవ్వు, వాటి ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. కానీ మాట వినుట ఇంకా ఎంతో చెప్పండి, మాట వినుట ఎంతో శ్రేష్టం. ఒక కుమారుడు ఉంటాడు, ఉద్యోగం చేస్తాడు, కష్టార్జితం తీసుకొచ్చి తల్లికే ఇస్తాడు, కానీ చెప్పినట్టు వినడు. తల్లి మాట వినడు. ఎలా ఉంటుందో వాతావరణం చెప్పండి, ఎలా ఉంటుంది? చాలామంది తండ్రులు చెప్తారు అయ్యా ఎంతో మంచివాడయ్యా, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోడు, మొత్తం తీసుకొని నాకేస్తాడు, కానీ నేను చెప్పినట్టు వినడు. ప్రార్థన రమ్మంటే రాడు, ప్రార్థనలో కూర్చోాలంటే కూర్చోడు. అన్నీ మంచిడే, చెడు అలవాట్లు లేవు, వ్యసనాలు లేవు, దురలవాట్లు లేవు, కానీ నన్ను వెంబడించుడు. నేను వచ్చే మందిరం రానా అంటే రాడు. ఏమిటి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడంటే ఎక్కడికి నేను కూడా మంచిగా చేస్తున్నాను అంటాడు. అది మంచిదేనా చెప్పండి? కనుక మనం అందరం ఏం చేయాలంటే, దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలంటే, మాట వింటున్నామా, దైవ సేవకుడు చెప్పినట్టు వింటున్నామా వినాలి. రెండవదిగా చూడండి, కరువు. రెండవది ఏంటి? కరువులు వస్తాయి. కరువు రాని వాళ్ళు ఎవరూ లేరు. ఆర్థిక బాధలు అనుభవించినటువంటి వాళ్ళు ప్రపంచంలో
ఎవరూ లేరు. ఈరోజు మంచిగా ఉందని ఇదమ్మక. లేనిది ఉన్నట్టు చేయవాడు, లేనిది ఉన్నట్టు చేయవాడు ఉన్నది లేనట్టు చేస్తాడంట దేవుడు. ఆయన తలుచుకుంటే ఎంతసేపు కదా. కనుక ఈ సారేపతు విధవరాలు మొదటి రాజులు 17 అధ్యాయం 15లో ఉంది ఈ మాట. 17 అధ్యాయం 15 సారేపతు విధవరాలు కరువులో ఉంది. చివరిగా ఒకే రొట్టె, ఆ రొట్టె పిల్లోడికి పెట్టి చివరిసారిగా తిని చనిపోవాలనుకుంటున్నారు. ఆ కరువు సమయంలో దైవజనుడు ఏలియా వెళ్ళాడు. వెళ్ళి వెళ్ళటం అన్నాడు. ముందు మంచినీళ్ళు ఇమ్మన్నాడు. తర్వాత ఏమన్నాడంటే అమ్మా ఏమన్నాడు చెప్పండి భారతమ్మ గారు. తర్వాత ఏలియా గారు ఏమన్నారు, పెద్ద మొత్తం భోజనం. అప్పుడు ఆమె ఏమందంటే, అయ్యా నీ జీవంతోడు యెహోవా జీవంతోడు, మా ఇంట్లో ఇంత పిండి ఇంత నూనె తప్ప మాకు ఏమీ లేదు. కనుక మొదటగా నా కొడుకు పెట్టేసి నేను తినేసి చనిపోవాలనుకున్నావు. ఇదేంటయ్యా? అవునులేమ్మా నాకు తెలుసులే ఈ కబుర్లు. నీ కొడుకు పెట్టవలసిన అప్ప మొదటగా నాకు పెట్టు ఫస్ట్. నాకు పెట్టిన తర్వాత నీవు నీ కొడుకు తినండి అని అన్నాడు. వినండి, వింటానికి బాగుంది, మనం చెప్పుకోవటం బాగుంది, కానీ అదే సందర్భం మనకొస్తే ఏలియా దగ్గరికి కూడా సారేపతు దగ్గరికి ఏలియా వచ్చాడు. అయ్యా నా దగ్గర ఏమీ లేదు, ఈమె చెప్పింది లేదని. ఆయన చెప్పలా, ఉన్నదే పెట్టించాడు. అప్పుడు ఈయన అన్నాడు, నీకున్నదే నాకు కొంచెం పెట్టన్నాడు. కొంచెం సందేహించిన తర్వాత ఏం చేసింది చెప్పండి. ఏలియా చెప్పినట్టే ఆ రొట్టె పెట్టి ఈయన తింటా ఉండగానే ఏం జరిగింది, ఇంట్లో పిండి పిసుకు తొట్టేలో బియ్యం డబ్బాలో ఉన్న బియ్యము డబ్బా నిండిపోయింది. తింటుంటే ఇంకో ఓరుతుంది, ఆయిల్ అనేది జరుగుతుంది. అప్పుడే మనం రొట్టెలు తినేవాళ్ళు, ఇప్పుడు మనం బియ్యం తింటున్నాం. అర్థం చెప్తున్నాం. అంటే దేవుని దాసుడు తిన్న ఇల్లు ఏమో చెప్పండి, ఆశీర్వాదం పొంగి పొర్లుద్ది. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా బ్రతుకు దినముల నీ కృపా క్షేమాలైన వెంట. చెప్పండి, ఎవరు తింటే నీ గిన్నె నిండి పొర్లుద్దని ఉంది బైబిల్లో. ఏలియా తిన్నాడు కనుకనే అక్కడ కరువు ఏమైపోయింది. ఆమె కాదు, ఆ బంధువులతో సహా కరువు దినాలన్నీ కొదువు లేకుండా తిన్నారంట. నీ ఇంటిలో కొదువు లేకుండా నానా రకాలైన రుచులతో మంచి ఆహారం భోజనం చేయాలంటే దైవజనుడు భోజనం చేయాలి మీ ఇంట్లో. ఆమె దైవజనుడు పెట్టాలి. కరువులో చెప్పినట్టేనాడు, మాకు అది లేదయ్యా ఇది లేదయ్యా అని చెప్పకూడదు. ఉన్నదే పెట్టు, ఉన్న రొట్టె పెట్టు, ఉన్న పచ్చడే పెట్టు. నీ దగ్గర దేవుడు ఏ స్థితిలో ఉంటే అదే పెట్టు. దేవుడు నిన్ను ఘనంగా మంచి ఆహారం తినేలాగా దేవుడు సమృద్ధితో దీవిస్తాడు. కరువులో వినండి, కరువులో వినాలి. అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా పెడతారులే, కానీ కొదవుల్లో కరువుల్లో ఉన్నప్పుడు పెట్టిదే గొప్ప. దేవుని స్తోత్రం చెప్తారా? దేవుని స్తోత్రం. కనుక కరువులోనే మనం దేవునికి ప్రసాదం, దేవుని దైవజనులు పెట్టారు. ఇక్కడ ఒక మాట, కుటుంబ ప్రార్థన పెట్టుకున్నప్పుడు అందరికీ భోజనం పెట్టాలని ఎవరికైనా ఆశ ఉంటుంది, కానీ పెట్టలేని పరిస్థితులు వస్తాయి. కానీ ఎవరికి పెట్టాలో ఎవరు చెప్పాలి, ఎవరు పెట్టాలి చెప్పండి? పాస్టర్ గారికి. ఎందుకు చెప్పండి? కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి మాట్లాడండి. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చెక్క వేసి పంపకూడదు. అంటే కళ్ళం అంటే ఎలాగా అంటే ప్రార్థన చేసాం, అదే మన కళ్ళం. గద్దించాం దయ్యాన్ని, రోగాన్ని గద్దించాం, కీడుని గద్దించాం. మీకు తెలియకుండానే మనఃపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవుని ఆత్మ భావంతో ప్రభు ఈ కుటుంబాన్ని దీవించు అని మేము ఇంకా యుద్ధులాంటి శ్రమ అనుభవిస్తాం. మీకు తెలుసో తెలియదు. ప్రార్థిస్తాం, పోరాటాన్ని, దయ్యాల్ని, దురాత్మలు ఎదిరిస్తాం. కనుక దైవజనుడు మనకు ఒక అద్భుతాలు ఎలా జరుగుతుంది మీకు తెలియకుండా కొన్ని మంచి జరుగుద్ది, నమ్మండి. అదృశ్యం చూడండి, దేవుడు ఆత్మ ఉన్నాడు, అలాగే దయ్యం కూడా
చెప్పండి. దెయ్యం కూడా ఆత్మే, కనపడదు, మీ కళ్ళకు కనపడదు. దేవుడు కనపడదు. దేవుడేమో దైవజన రూపంలో కనబడితే దెయ్యమేమో పిచ్చి పిచ్చి ఆశలేస్తా మనుషుల్లో నుండి కనబడతారు. అప్పటి వరకు ఒకలాగా మాట్లాడతారు మనుషులు, మాట చేస్తారు. అప్పుడులాగా ఒకలాగా ప్రవర్తిస్తారు, మరొకలాగా ప్రవర్తిస్తారు. అప్పుడులాగా ఒకలాగా ఉంటారు, ఇంకోలాగా మారుతారు. దెయ్యం పట్టేసింది ఇక. కనుక ఇట్లా గుర్తించు. వాళ్ళ చేష్టలను బట్టి దురాత్మ పనులు, దేవుని కార్యాలు మనకు అర్థం. కనుక మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం గమనించండి, రోగములలో వినండి, కరువులో దేవుని సేవకుని మాటే వినాలి, పోరాటాలు వచ్చినా దేవుని మాట వినాలి, దైవజనుడి మాట. ఇంకో మాట చూడండి, 2 రాజులు 5:14లో, 2 రాజుల గ్రంథం 5:14 వచ్చిన చూస్తే ఒక కుష్ఠరోగి నయమాను, 5:14లో నయమాను కుష్ఠరోగి, అతను సైన్యాధిపతి ఎలీషా దగ్గరకు వచ్చాడు స్వస్థత కొరకు. ఎలీషాని దైవజనుడు అన్నాడు, నువ్వు వెళ్ళి సిలోయమని కోనేట్లో 7 మార్లు మునుగు, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు అన్నాడు. 7 సార్లు మనం అనగానే ఆయన ఏమి అనేకమైన నదులు ఉన్నాయి మన దేశంలో, ఆ దేశంలో లేని ఆ స్వస్థత ఈ యోర్దాన్లో మునిగితే తెలుద్దా అని సిరియా నుండి వచ్చినటువంటి సైన్యాధిపతి ముందు అడ్డం చెప్తాడు, ఎదురు చెప్తాడు. తర్వాత దైవుని సేవకుడు చెప్పినట్టు వెళ్ళి 7 సార్లు మునగ్గానే అతను కుష్ఠరోగం. రోగాలను ఎవరు మాట వినాలి? చెప్పాలి ఎవరు మాట వినాలి? దేవుడు సేవకుడు మాట వినాలి. ఎలీషా మాట విన్నాడు అక్కడ. ఎలీషా దైవజనుడుగా, దైవుని సేవకుడు మాట డైరెక్ట్ అన్నమాట. మరి దేవుడు మాట వినాలంటే మళ్ళీ ఈ పాస్టర్ ఏం చేయడం ఏం డౌట్ లేదు. నేను చెప్పేన్ని దేవుని దాసుల ద్వారా జరిగిన కార్యాలే ఇప్పుడు చెప్తున్నా. అక్కడ సమూయేలు ప్రవక్త చెప్పిన మాట వినకుండా నువ్వు ఎందుకు అలా చేసావు, సౌలురాజు గద్దించాడు. రెండవదిగా కరువులో సారేపత దూరాల దగ్గరికి దైవజనుడే వెళ్ళాడు, వెళ్ళి నేను చెప్పినట్టు చేయి అన్నాడు. ఇక్కడ కూడా ఎలీషా చెప్పినట్టు చేస్తేనే అతను రోగం పోయింది. ఇక 4వదిగా చూడండి, ఇక్కడ ఫిలోమోనుకు పత్రికలో ఉంటుంది 1:21 ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:21 ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, మేము ఎవరి గురించి అయినా సిఫారసు చేస్తే మేము చెప్పినట్టే నా పలానోళ్ళ గురించి, ఎవరి గురించి అని మేము చెప్తాం అనుకో, ఏం చెప్తామో అట్లాగే పౌలు గారు ఒక అతని గురించి చెప్తాడు. ఒనేసిము అనే వ్యక్తి గురించి తన ఆత్మీయ బిడ్డలతో అనగా ఫిలోమోనుతో చెప్తాడు. అతన్ని నువ్వు చేర్చుకో, అతన్ని కాపాడు, అతను ఇంతకుముందు ఎవరో కానీ నిష్ప్రయోజకుడే, ఇప్పుడే ప్రయోజకుడు, రక్షణ పొందేటప్పుడు నేను చెప్పినట్టు వింటావని నేను నీకు చెప్తున్నాను చెప్తాడు. సిఫారసు కూడా ఎవరి మాట అయినా చెప్పండి, దైవుని సేవకుడు మాటే. పాస్ గారు మీకు ఏం తెలుసండి బాబు, అది చాలా మంచోళ్ళండి, మేమేం ఒట్టిగా చెప్పాం ఎవరి గురించి అయినా. ఇక 5వదిగా చూడండి, 5వదిగా మనం చూసినట్లయితే ఇంకా మనం ఇలా చెప్పుకుంటా వెళ్ళిపోతే చాలా విషయాలు వస్తాయి. ఎవరి గురించి సిఫారసు చేసినప్పుడు మన మాట, దేవుని సేవకుడు మాటే ఎవరి గురించి అయినా మంచి చెప్పినప్పుడు అని, ఇదిగో పలానోళ్ళతో మంచిగా జాగ్రత్తకుండు, పలానోళ్ళ జోలికి వెళ్ళమాక, పలానోళ్ళ దగ్గరికి రానివ్వక, నువ్వు వెళ్ళమాక అని మేము కొన్ని చెప్తాం, బాధపడ్డా చెప్తాం. ఎందుకంటే దేవుడు చూపిస్తాడు మాకు, చెప్పినప్పుడు వినాలి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మీకేం తెలుసు అనుకోమాకండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అందరినీ భూతత్వంలో చూపిస్తాడు మాకు. అందుకని దేవుని సేవకుడు మాట వినాలి ఎవరి గురించి అయినా. చూడండి, ఇక ఇంకొక మాట చెప్తాను. మనం ఎవరి మాట దేని గురించి వినాలంటే రోమపత్రిక 13లో ఉంటుంది, 13లో ఉంటుంది. అక్కడ ఏముంటుంది, 11:1 5-6 ఉంటుంది. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారము దేవుని వలనే నియమింపబడినది. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రం కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండి అవశ్యముగా, ఏలైనగా అంటే 5-6 లాస్ట్, ఏలైనగా వారు దేవుని సేవకులండి, ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉంటారు కనుక ఆ అధికారానికి లోబడిపోయి ఉండండి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కరువులోనూ, రోగాల్లోనూ, పోరాటాల్లోనూ అన్ని సందర్భాల్లో దైవజనుడి మాట వినాలి. సరే, అక్కడ మనం ఎబ్రీ పత్రిక చూసాం కదా, అక్కడ ఏముందో మొదట్లో
వారు సేవకులు ఎవరు చెప్పండి? మీ గురించి దేవునికి లెక్కపు చెప్పాలి. ప్రభా, ఇదిగో ఇంత నమ్మకంగా వస్తుంది మందిరానికి, ఇంత నమ్మకంగా ఇస్తుంది, ఇంత నమ్మకంగా చేస్తుంది, కనుక ఈ బిడ్డను ఆశ్రయించాయా అని మీ గురించి మేమేం చేయాలి దేవుని దగ్గర? ప్రభా, ఇది ఇంత కన్నీరు కారుస్తుంది ఆయన, ఇంత బాధపడుతుంది ప్రభా, ఇంత వేదన చెందుతుంది ఆయన అని మీ గురించి మీ బాధ మా గుండెల్లో వేసేసుకుని వేదనతో దేవునికి మొరపెట్టాలి. ఆ మొరపెట్టాలంటే మీరు ఏం చేయాలండి? మొదటి మాట చెప్పండి, మాట వినాలి. మాట. రెండవదిగా ఏం చేద్దామంటే లోబడాలి. మాట వినటం వేరు, లోబడటం వేరు. ఆమేన్. లోబడటం అంటే ఏంటి? యేసు ప్రభువారు మరియా యోసేపు పండగకి వెళ్ళారు. పండుగ చిన్న వయసులో 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభు దేవుడు ఆయనకు తెలుసు. మానవుడిగా దేవుడే మానవుడికి వచ్చాడు. ఈ పండుగలకు వెళ్తే వాళ్ళకి తెలియకుండా నేను ఏం చేశాడు, దేవాలయంలో ఉండి మతాధికారులతో మాట్లాడుతూ ఈయన ధర్మశాస్త్రోపదే గురించి చెప్తున్నాడు. వాళ్ళకి ఈ సంగతి వాళ్ళకి తెలియక చాలా దూరం వెళ్ళిపోయారు. వాళ్ళు మర్చిపోయి 3 దినాలు ఆయన తిరిగి వచ్చి అక్కడ ఉన్నాడు. మళ్ళీ అక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే, ఆ తల్లిదండ్రులతో ఏమన్నంటే, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదు అంటూ మళ్ళీ ఏమంటాడు అక్కడ ఉంది, అయినను వారికి ఏం చేసంట లోబడ్డాడు. లోబట్టం అంటే చెప్పండి, అక్కడ జరుగుతున్న ఈ సమావేశాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే ఆ సెలవు వచ్చేవారు కూడా ఆయన లోబడ్డాడు. ఎవరికి? తల్లిదండ్రులకి లోబడ్డాడు. లోబడాలి. ఎందుకంటే ఆయన అనేక మంది యవనస్తులకి పిల్లలకి మాదిరి చూపించడానికే పుట్టాడు ఈ లోకానికి. దేవుడయ్యుండి కూడా ఆయన తల్లిదండ్రులకు ఎట్లా లోబడ్డాడో, నేటి యవనస్తులైన పిల్లలు కూడా తల్లిదండ్రులు మంచి చెప్తున్నప్పుడు లోబడాలి. కాదు మీకు తెలియదు అని అనకూడదు. అలా అంటారనే యేసు ప్రభువు ఏం చేశాడు, అక్కడ జరుగుతున్న అది మంచి పనే, మంచిదే, కానీ ఆ సమయం ఇంకా ఆయనకి రావా. అందుకని తల్లిదండ్రులు మాట లోబడ్డాడు. వయసు రాకుండా పలానా అమ్మాయితో నేను పెళ్లి చేసుకుంటానమ్మా అని ఒక అమ్మాయితో మాట్లాడతాడు ఒక పిల్లోడు. అది న్యాయమేనా? కొంతమంది పిల్లలు ఏం చేస్తావు, బాబు నీకు వయసు లేదన్నా, నీకు టైం వచ్చినప్పుడు నేను పెళ్లి చేస్తాను, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తావు అని అంటే కొంతమంది పిల్లలు వింటారు. కొందరు ఏం చేస్తారు చెప్పండి, ఈనరో. కానీ అది లోబట్టం అంటే లోబట్టం అంటే తల్లిదండ్రులు చెప్పగానే ఎందుకు చెప్పారు నా మంచి కొరకు విడిచిపెట్టి వచ్చారు, బయట విడిచిపెట్టి రావాలి. అదే లోబట్టం అంటే. ఆమేన్. కొన్ని దేవునికి విషయాల్లో, దేవుని సేవకుడికి లోబడే విషయాల్లో కొన్ని మానుకోవాల్సి వస్తాయి, కొన్ని విడిచిపెట్టాల్సి వస్తాయి, కొన్ని పనులు ఆపేయాల్సి వస్తాయి. అదే లోబట్టం. మాట వింటమే కాదు, లోబడు అనగా ఇలా చేయాలి. కనుక ఇక్కడ మనం చూసుకుంటా దేవుని సేవకుడి విషయాల్లో ఎందుకు అలా చేయాలి, ఎందుకు చేయాలి, మీ ఆత్మను మీ గురించి ఒక లెక్క దైవజనుడు చెప్పాలి. ప్రతి దేవుని ఆత్మ చాలామంది విశ్వాసులు గురించి దుఃఖపడతాడు. ఎందుకంటే నేను ప్రార్థనలో ఉన్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు నేను కొన్ని దేవుని ఆత్మ చూపించిన బాధపడుతూ ఉంటా. మీరెంతో మంచోళ్ళు, మనం ఎంతో మీ క్రైస్తవ దేవుని నమ్ముకున్నారు, మీరు మంచోళ్ళు, బాప్తిసం పొందారు, మంచోళ్ళు, సమస్తాన్ని విడిచిపెట్టేసారు, దేనికి భయపడలే, బెదరలేదు. యేసు ప్రభు నిజంగా దేవుడు అని చెప్పి నమ్ముకున్నారు, ప్రభు దగ్గరికి వస్తున్నారు, ప్రభువులో జీవిస్తున్నారు. కానీ చాలా లోపం ఏంటంటే పాస్టర్ గారి మాట అండి. కానీ బైబిల్ ఏం చెబుతుంది, వాళ్ళు ఎల్లప్పుడూ ఇదే సేవలో ఉంటారు కనుక వారి మాట విని వారికి లోబడి ఉండాలి. అలా లోబడి లేకపోతే అక్కడ ఏముంది, మరొకసారి చదవండి ఆ మాట. హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక 13:17 ఏముంది చెప్పండి. మన తెరవండి, నేను చదువుతున్నాను, లేదా మనందరూ కలిసి చదువుతాం చూడండి. 13 అధ్యాయం 17 వచ్చిన 13-17. మీ పైన నాయకులు ఉన్నవారు
లెక్క అప్ప చెప్పవలసిన వారై ఉన్నారు, కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనము కనుక చెప్పండి. మాట వినపోతే ఏమవుతామమ్మా? పాస్టర్ గారి మాట విన్నాం. నిష్ప్రయోజనం అంటే ఏంటి చెప్పండి? ప్రయోజనము. మరి దేవుని దగ్గరకు వచ్చేది ఎందుకు? ప్రయోజనం పొందటాక, ఫలం పొందుకోటాక, ఆశ్రయించబడ్డాక కదా మనం వచ్చేది. దైవజనుడు మాట వినపోతే ఏమవుతుంది చెప్పండి? అక్కడ ఉన్నదే చెప్తుంది, నిష్ప్రయోజనం అవుతుంది. ప్రయోజనం ఉండదు, ఫలం ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. మాట వినలేదు, లోబడలేదు అనుకో, మీ మనసును గాయపడతాయి. అరే పాస్టర్ గారు చెప్పాడు కానీ మనం ఏం చేయలేదు, వినలేదు, ఆయన లోబడుతున్నాం మనం, నీ మనసు బాధపడుతూ ఉంటుంది. ధైర్యంగా దేవుని దగ్గర మనం ఉండలేవు, ఫ్రీగా సంతోషంగా దేవుళ్ళు గడపలేదు. ఎందుకనగా మాట వింటలేదు, లోబట్టలేదు. అయ్యో దేవుడు నా ప్రార్థన వింటాడా, నా భక్తి మనసులో పెరుగులాడుతూ ఉంటాయి. అందుకే దేవుని బిడ్డలారా గమనించండి నా మాట. మీ ఆత్మల గురించి అనగా మీ భక్తిని గురించి, మీ దేవుని వల్ల మీకున్న విశ్వాసాన్ని గురించి, మీరు చేసే ప్రార్థనల గురించి, మీ వైరాగ్యాన్ని గురించి దేవుని దగ్గర మేము లెక్క చెప్పాలంటే మీరేం చేద్దాం చెప్పండి? అనండి. రెండు మాటలు ఏం చెప్పండి? విను, లోబడు. విను, ఎవరి మాట? దేవుని స్తోత్రం. మీ మాట, నా మాట మీరు వినాలి, నా మాటకు లోబడాలి. దైవజనుడి మాట ఇప్పుడు వాక్యానుసారం చెప్తున్నాడు డైరెక్ట్గా. వింటే మీకేమవుతుందంట? అంత ప్రయోజనమే, అంత ఆశీర్వాదమే, అంతా నెమ్మదే. మీరు హ్యాపీ, నేను హ్యాపీ. మన మధ్యలో దేవుడు ఉంటాడు. దేవుడు మనల్ని ఏమడిగితే దేవుడు అది మనకి దయచేస్తాడు. బాగుందా? సంతోషమేనా? అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.